ఏంటి పొడుస్తావా? నువ్వు మీ నాన్నకి నిజం చెప్పకపోతే పొడిచిన చోట పొడవకుండా పొడుస్తా. చెప్పు. నేను నీతో డిస్కో డాన్స్ చేయడానికి ఇక్కడ రాలేదు, ఒక ఎయిమ్తో వచ్చాను. మర్యాదగా మీ నాన్నకి జరిగింది చెప్పు. చెప్పు. ఓపెన్ ది డోర్. చెప్పను. నువ్వు నన్ను పొడిచినా చంపినా చెప్పరుగాక చెప్పను. నిజంగా నీకు దమ్ముంటే చంపే. కిల్ మీ. ఓపెన్ ది డోర్. ఇన్ కేస్ నువ్వు చంపినా నేను కుక్కను కాల్చినట్టు కాలుస్తారు మా డాడీ. నీ గురించి నా ఫ్యూచర్ నాశనం అయిపోయింది, పోతే పోయింది. బట్ ఓ కిడ్నాపర్ గా మిగిలిపోయే కన్నా, నేను చంపి ఓ కిల్లర్ గా బ్రతికే కన్నా నాకు నేను పనిష్మెంట్ ఇచ్చుకోవడం బెటర్. వంశీ వంశీ తలుపుతీయమ్మా. తలుపుతీరా. నువ్వు బయటకెళ్ళడానికి లేదు. నేను చచ్చాక శవంగా మారాక అప్పుడు హ్యాపీగా పెట్టు. నేను వదలను. ఏమైందమ్మా? రాస్కల్ లేడీ వాడు. నో డాడీ, ముందు అంబులెన్స్ పిలవండి. వంశీ ఆత్మహత్య చేసుకున్నాడు. వాట్? అవును డాడీ, తనకే పాపం తెలీదు. అతను నన్ను కిడ్నాప్ కూడా చేయలేదు. కావాలని నేనే వాళ్ళ బాత్రూమ్ లోకి వెళ్ళి అతన్ని ట్రాప్ చేశాను. ఏంటమ్మా నువ్వు అనేది? అవును అంకుల్, ఇదంతా మా తప్పే. ముందు వంశీని హాస్పిటల్కి తీసుకెళ్ళండి, లేకపోతే పెద్దవారు. ఇప్పటికన్నా మీకు నిజం తెలిసింది, నాకు అది చాలు. ఎంత పని చేసావమ్మా నువ్వు? సారీ డాడీ, ఫ్యాక్ట్ చెప్పమంటారా? చెప్పు. నేను వంశీని లవ్ చేశాను. వాట్? ఎస్ డాడీ, అతని పర్సనాలిటీ చూసి లైక్ చేశాను, అతని బిహేవియర్ చూసి లవ్ చేశాను. ఆ విషయం చెప్పడానికే టీస్ చేశాను. మాట వినకపోతే ట్రాప్ చేశాను. భలేదానివమ్మా, ఎవడో నీ ముక్కు ఎక్కడంటే ఇలా తిప్పి చూపించాయంట. ఆ విషయం నాకు చెప్తే నేనే పెళ్లి అరేంజ్ చేసావని కదా. నేను చెప్పిన వెంటనే మీరు తెచ్చివ్వడానికి అది వస్తువు కాదు డాడీ, లవ్. బొమ్మ అయితే టాయ్స్ మార్కెట్ లో దొరుకుతుంది, చీర అయితే క్లాత్ మార్కెట్ లో దొరుకుతుంది. లవ్ కి ఏ మార్కెట్ లేదు డాడీ, అడిగిన మనసును తీసుకురావడానికి. భలేదానివమ్మా నువ్వు. ఇప్పుడు ఈ క్షణంలో నిన్ను తీసుకుని అతని ఫ్లాట్కి వెళ్ళి ఐ విల్ మేక్ హిమ్ టు మ్యారీ యూ. ఓకే? సారీ సార్, ఇంకెప్పుడు లవ్ మ్యాటర్ మాత్రం నా దగ్గర ఎత్తకండి. ఏమిటయ్యా అడుగుతున్నానని మరీ బెట్టి చేస్తున్నావా? మీ దగ్గర బెట్టి చేయడానికి బెట్టి కాయడానికి నేను మీతో సరితోగనండి. మరేమిటి నీ అబ్జెక్షన్? నాకు ఆస్తి అంతస్తు పట్టింపు లేదు. నువ్వు మా అమ్మాయికి నచ్చావు, అదే నాకు ఆస్తి అంతస్తు. మా సోనీని పెళ్లి చేసుకో. బట్ నాకు నచ్చిన అమ్మాయి వేరే ఉంది సార్. సార్, మీకు 10 ఫోన్లున్నా సెల్ ఫోన్లున్నా అవతల ఎంగేజ్ ఫోన్తో ఎలా మాట్లాడలేరు? ఆల్రెడీ లవ్లో ఉన్న నేను మరో అమ్మాయిని ప్రేమించలేను సార్. అవును సార్, వంశీ ఇదివరకే ఇండియాలో ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఈ రోజు వాడికంటే ముందు బస్సు వస్తే బాగుండు, ప్రశాంతంగా వెళ్తాను. టైగాడు కరెక్ట్ గా టైంకి వస్తాడు. ఇండియాలో కరెక్ట్ గా టైం మెయింటైన్ చేసి బస్ స్టాప్ కి తగిలేది ఇలాంటి పోస్గాళ్లే. ఏ లారీ కిందన్నా పడి చచ్చాడా? 3 నెలల నుండి 7 నట్సల్లా పట్టాడు. నిజంగా యాక్సిడెంట్ అయితే బాగుండు, నేనే పిండం పెడతాను. 3 నెలల నుంచి 7 నట్సల్లా పట్టాడు. నిజంగా యాక్సిడెంట్ అయితే బాగుండు, నేనే పిండం పెడతాను. హలో, ఇలా వెంట పెడుతున్నాను బేవర్ సంఘానికి ప్రెసిడెంట్ అని మాత్రం అనుకోకండి. ఏమండి, ఇన్నాళ్ళ నుంచి చూస్తున్నారు, మిమ్మల్ని కాక ఇంకెవరినైనా ట్రై చేస్తున్నారు చూసారా?
నేను రోడ్డు మీద తలెత్తుకుని నడవనండి. మీలో నాకు నచ్చిన గుణం అదేనండి. అందరిలా ఉయ్యారాలు పోకుండా సింపుల్ గా అణకువగా సంసార పక్షంగా ఉంటారు. సంసార పక్షంగా ఉండేవాళ్ళు సిటీలో చాలా మంది ఉన్నారు. కానీ నాకు నచ్చిన వాళ్ళు ఉండాలి కదండి. అయితే ఇప్పుడు నన్ను ఏం చెప్పంటారు? నేను లవ్ చేస్తున్నాను కాబట్టి మీరు లవ్ చేయాల్సిందే అనానండి. ఐఎమ్ ఆల్సో పోస్ట్ గ్రాడ్యుయేట్. ఇలా బస్ స్టాపుల్లో మొదలుపెట్టి బెడ్రూమ్ లో ఎండే ప్రేమ కాదండి నాది. దేశానికి పిఎం ఒక్కడే, రాష్ట్రానికి సీఎం ఒక్కడే. నా ప్రేమకు మీరొక్కరే. అవునండి, మీతో పరిచయం దగ్గర నుంచి మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీరు లిప్స్టిక్ పూసుకోరు, లోనెక్ స్లీవ్లెస్ జాకెట్స్ వేరు, శారీలో ముద్దుగా బొద్దుగా ఉంటారు. కానీ ఒకటంటే ఒకటే నచ్చదండి. మీకు నచ్చింది వేసుకోను, నచ్చంది మానేను గాని వెళ్ళండి. కానీ చెప్పడం నా ధర్మం. మీలో నాకు నచ్చంది బొడ్డు కింద చీర కడతాం. ఒకసారి చూడండి. థ్యాంక్స్ అండి, వస్తాను. మా బ్రదర్ కి ఏంటండి హైట్ తక్కువ, వెయిట్ తక్కువ, బ్రెయిన్ తక్కువ. అదిగో ఏం తక్కువ, అన్ని ఎగస్టాలే. ఇదిగో నా మనసులో మాట, ఒక అమ్మాయిని ప్రేమించేవాడికి బొడ్డు గురించి ఇంకోసారి ఆ మాట అంటే ఊరుకోను. అయినా అందరూ మీలా బొడ్డు కిందకి చీర కట్టుకొని తిరగమంటారా? నేనెప్పుడన్నానే? ఎప్పుడా? ఫస్ట్ నైట్ నాడు నేను నిండుగా చీర కట్టుకొస్తే చిచిచి ఏంటిది కిందకి దించి కట్టుకోమనలేదు. బెడ్రూమ్ విషయాలు బయట పెట్టొద్దాం. బొడ్డు మ్యాటర్ కూడా ఓ బెడ్రూమ్ విషయమా ఏంటి? రాత్రి నేను వద్దనే కొద్దీ 3 గంటల దాకా నన్ను పడుకోనివ్వలేదు అని నేను చెప్తే అది బెడ్రూమ్ విషయం అవుతుంది. చాలే ఊరుకోండి. అయినా ఆ అమ్మాయిని విప్పుకు తిరగమంటే తప్పు గాని కప్పుకు తిరగమంటే తప్పేంటి? బ్రదర్, నీ అప్రోచ్ కరెక్ట్. లేడీస్ కి నీలా ఉంటేనే నచ్చుతారు. ఇంకేమన్నా సజెషన్స్ సలహాలు ఉంటే ఇవ్వని. ఇవ్వమ్మా. ఎంతైనా స్కూల్ టీచర్ కదూ. ఫింగర్ నుంచి ఫేస్ దాకా ఏమీ కనిపించకుండా బురఖా వేసుకోమని సలహా ఇవ్వు. డాడీ, మా క్లాస్మేట్స్ లిల్లీ, పప్పి, బిందు, ప్రియా ఎవరు బొడ్డు కనిపించుకున్న డ్రెస్సులు వేసుకుని వస్తారేంటి? యారో ఫింగర్ అంత లేవు, అప్పుడే ఫిగర్ల గురించి మాట్లాడుతున్నావు. నువ్వు అసలు ఎలిమెంటరీ స్కూలా, కె రాఘవేంద్రరావు గారి స్కూలా? ఈ లెక్క నువ్వు 15 ఏళ్ళకే ఫాదర్ అయిపోయేటట్టున్నావు. ఫాదర్ అవడానికి నీకు 30 ఏళ్ళు దాటాయి. నేను అంత ఫాస్ట్ గా అవుతానంటావా? హమ్మ నా కొడుక, ఫాదర్ క్యారెక్టర్ నే ఫింగర్ చూపిస్తాడు నిన్ను. కమ్ ఆన్, ఫైట్ విత్ మీ. ఏంటి కరాటేనా? అంకుల్ స్టాప్ స్టాప్, స్కూల్ వెళ్ళిపోతుంది. సారీ 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 సారీ. నీకు బొడ్డు తప్ప స్కూల్ బొడ్డు కనబడదా? అమ్మ నానిగా. వంశీ, నువ్వు హోటల్లో చేసేది పార్ట్ టైం జాబే కదా? మా స్కూల్లో టెంపరీగా ఇంగ్లీష్ టీచర్ పోస్ట్ ఖాళీగా ఉంది. జాయిన్ అవ్వచ్చుగా? నేను టీచర్ గా? ఏది ఈ చీవుడు ముగ్గాలక? నో నో నో. చిక్లెస్ నవ్వులే గర్ల్స్ అయితే కొంచెం ఆలోచించేవాడు. కరెక్ట్ రా. సర్లే బాబు, ఆలోచించొద్దు, నేను వస్తాను. ఓకే బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్ రా. తను ఇక్కడ. ఒరే నాని, ఒరే నాని నాని, వెళ్ళేది ఎవర్రా? మా సైన్స్ టీచర్ నిన్నే వచ్చింది, పేరు మహాలక్ష్మి. ఇంకొంచెం డీటెయిల్డ్ గా చెప్పు. నేను అడిగింది నీ మార్కుల గురించి కాదు బాబు. నేను చెప్పింది ఆవిడ పర్సనాలిటీ డీటెయిల్స్ అయ్యా బాబు. రే, నువ్వు లేడీస్ గురించి చాలా అన్యాయంగా మాట్లాడుతున్నావురా. అన్యాయం కాదు అంకుల్, లవ్. ప్రపంచంలో ఎన్నో లక్షల ప్రేమలు కులం వల్ల, కలర్ వల్ల, మతం వల్ల, మనీ వల్ల ఫెయిల్ అవుతుంటాయి. బట్ నా లవ్ వయసు తేడా వల్ల ఫెయిల్ అయింది. లేకపోతే ఈ పాటికి. అంతటితో ఆపేరా? ఆ సైన్స్ టీచర్ నీకు ఆంటీ అవుతుందిరా. అంటే బస్ స్టాప్, బొడ్డు, 9A బస్సు. ఇంకెందుకు లేటు, సెటప్ చేసుకో. బెస్ట్ ఆఫ్ లక్. వీడు మామూలుడు కాదు. సిస్టర్, నువ్వు ఈ స్కూల్లో టీచర్ గా జాయిన్ అవుదాం అనుకుంటున్నావా? అవును సిస్టర్, డిసైడ్ చేసేసుకున్నాను. మరిందాకేదో చీముడు ముక్కులు జారుళ్లాగులని. ఈ చీవుడు ముగ్గాల్లోనే ఓ బాల చిరంజీవి, ఓ బాల తెండూల్కర్ కనిపిస్తున్నారు సిస్టర్. అందుకని నువ్వు టీచర్ గా జాయిన్ అవుదాం అనుకుంటున్నావా? ఎస్, ఓన్లీ అదే ఎయిమ్. మా కజిన్ అండి,
ఈ రోజే ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాడు. లత డ్రాయింగ్. హలో. రఘు జియోగ్రఫీ. నమస్తే. నమస్తే అండి. మిస్ మహాలక్ష్మి సైన్స్. మా కజిన్ వంశీ ఈ రోజే ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాడు. నమస్తే. హాయ్.